సార్వత్రిక ఎన్నికలు అదేంటి రెండేళ్ల తర్వాత 2019లో చెప్పాల్సిన మాట ఇప్పుడే చెప్పేస్తున్నారేంటి అనుకుంటున్నారా? జనాల్లో రాబోయే సార్వత్రిక ఎన్నికల మూడ్ లేకపోయినా దేశవ్యాప్తంగా అధికార ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం అప్పుడే ఎన్నికల జోష్ వచ్చేసింది. అదేంటి అప్పుడేనా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు సమయం ఉండగానే ముందుగానే గెలుపు వ్యూహాలతో ఇద్దరూ సిద్ధమవుతున్నారు. సంస్కరణలు కాదు, జనాకర్షక పథకాలు కావాలన్న మోడీ. రెండేళ్ల ముందుగానే వ్యూహాలతో రెడీ. ఉద్యమాలతో ముందుకెళ్తున్న రాహుల్. పార్టీ బాధ్యతలు స్వీకరించనున్న ప్రియాంక. అప్పుడే ఇంతలా స్పీడు ఎందుకు పెంచారు? 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ మూడేళ్లు చాలా వేగంగా గడిచిపోయింది. 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో ఇంకా సగమే కంప్లీట్ అయింది. మన దేశంలో ఎన్నికల వేడి అంటే ఎన్నికలకు ఏడాది ముందో 6 నెలల ముందో మొదలవుతుంది. కానీ వర్తమాన పరిస్థితులు, అధికార పార్టీల అడుగులు, ప్రతిపక్ష పార్టీల దూకుడు చూస్తుంటే అప్పుడే ఎన్నికల వేడి మొదలైపోయినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్రాలలో ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల మూడు వచ్చేసినట్లే కనిపిస్తోంది. రెండేళ్లుండగానే ఇప్పటినుంచే పార్టీలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయన్నది స్పష్టంగా అర్థమవుతోంది. రెండేళ్ల ముందే పార్టీలన్నీ ఎన్నికల గురించి ఆలోచనలు చేస్తున్నాయన్నది ప్రధాని మోడీ మాటల్లోనే బయటపడింది. ఇటీవల మోడీ సంస్కరణలు కాదు, జనాకర్షక పథకాల మీద దృష్టి పెట్టాలని తన కమలదళానికి చెప్పుకొచ్చారట. డిమానిటైజేషన్, జీఎస్టీ, స్వచ్ఛ భారత్ వంటి ఎన్నో భారీ సంస్కరణలకు తెరతీసిన మోడీ నోట ఒక్కసారిగా ప్రజాకర్షక పథకాల మాట రావటం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందంటున్నారు. వాస్తవానికి గతంలో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలతో మోడీ మీద కాస్తంత వ్యతిరేకత వచ్చిన మాట వాస్తవమే. అందుకే అధికారం ఉన్న మొదటి 2.5 ఏళ్లలో వాటన్నింటినీ పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన 2 ఏళ్లలో జనాకర్షక పథకాల వైపు మళ్లనున్నారనేది విస్పష్టంగా అర్థమవుతోంది. ఇలా కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే కాదు, రాష్ట్రాల రాజకీయాల్లో కూడా ఈక్వేషన్లు తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కదుపుతోంది. ఇందుకోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని చాలా తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తోంది. కేంద్రంలోనే కాదు, ఒక్కో రాష్ట్రంలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా పావులు కదుపుతోంది. తాను అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో శ్రేణులకు జనంలోనికి వెళ్లాలని అంతర్గతంగా పిలుపునిచ్చింది. జనాకర్షంగా ఈ 2 ఏళ్లు ముందుకెళ్లాలని చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఇక తాను అధికారంలో లేని రాష్ట్రాలు, భాగస్వామ్య రాష్ట్రాల్లో ఇప్పటి నుంచే బలపడేందుకు, ప్రత్యర్థుల్ని బలహీనపరిచేందుకు పావులు కదుపుతోంది. కేంద్రంలో ఈక్వేషన్లు సరిచూసుకోవడంతో పాటు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలను కూడా సరిచేసే ప్రయత్నం చేస్తోంది. దక్షిణాదిన ఎన్నికలకు సిద్ధమవుతున్న కన్నడ నాట ఇప్పటికే కథ మొదలుపెట్టేసింది. చేజార్చుకున్న అధికారాన్ని మరోసారి దక్కించుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ లో ఎస్ఎం కృష్ణ లాంటి పెద్దలందరినీ తన కూటమిలోనికి లాగేసుకుంది. దీంతో పాటు అధికార కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కన్నడ నాట కుల సమీకరణాల్లో మార్పులు చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ వక్కలింగాలు, లింగాయతుల మధ్య ఆధిపత్య పోరుకు తెరలేపింది. మరోపక్క నుంచి బీజేపీకి పునర్వైభవం దక్కించే బాధ్యతల్ని యడ్యూరప్పకు అప్పజెప్పింది. మొత్తంగా కన్నడ నాట అధికార కాంగ్రెస్ ఎత్తుగడలు వర్కౌట్ అవ్వకుండా మళ్లీ అధికారం దక్కించుకునేలా అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. ఇక పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా రిమోట్ పాలిటిక్స్ నడిపిస్తోంది. అధికార పార్టీలో ఉన్న గ్రూప్ పాలిటిక్స్ ను ఫెవిక్విక్ వేసి అతికించినట్లుగా అతికించే ప్రయత్నాలు చేస్తూనే ఒకే దెబ్బకు 2 పెట్టెలన్నట్లు అడ్డుపుల్లల్ని కూడా తొలగించేసుకుంటోంది. తాజాగా పన్నీర్ సెల్వం డిమాండ్లను పళనిస్వామి అంగీకరించటం, జయలలిత మరణం మీద విచారణకు ఆదేశించటం, ఆపై పన్నీర్ సెల్వం దీక్షను విరమించుకోవటం, ఇవన్నీ అన్నాడీఎంకే ఎంతలా మోడీ గ్రిప్ లో ఉన్నాయో అన్న విషయాలను అద్దం పడుతోంది. అదే టైంలో ఈ విచారణ కమిటీ శశికళకు వ్యతిరేకంగా ఏమాత్రం నివేదిక ఇచ్చినా అన్నాడీఎంకే నుంచి మన్నార్గుడి మాఫియా మాయమైపోయినట్లే. ఇక డీఎంకే కూడా ఎంతో కొంత మోడీ పట్టులో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇక్కడ అధికారంలోకి రాకపోయినా 2019 ఎన్నికలకు ఇక్కడి 39 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలపై కమలనాథులు కన్నేసిన వ్యూహం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక ఉత్తరాదిన గుజరాత్ లాంటి పెద్ద రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్న ప్రతిపక్షాన్ని మరింత నిర్వీర్యం చేస్తూ వస్తోంది. ఇప్పటికే శంకర్ సింగ్ వాఘేలాను తన వైపు లాక్కుంది. తాజా రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ విజయం కమలనాథులకు ఎదురుదెబ్బే అయినా దాన్ని మించేలా, హస్తాన్ని పూర్తిగా ముంచేలా ముందుకెళుతోంది. మరో 6 నెలల్లో జరగబోతున్న ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గుజరాత్ పీఠం తమకే దక్కేలా వ్యూహాన్ని సిద్ధం చేసేసింది. బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఏకంగా రాత్రికి రాత్రే సమీకరణాలు మార్చేసి ప్రభుత్వాన్నే తన ఆధీనంలోనికి తెచ్చుకుంది. నితీష్ రాజీనామాకు ముందు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ రాజీనామా తర్వాత రోజు తిరగకుండానే అధికారంలో భాగస్వామి అయిపోయిందంటే మోడీ రాజకీయం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. కేరళలో కూడా అధికార పార్టీతో ఆర్ఎస్ఎస్ దాదాపుగా యుద్ధం చేస్తోంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ హత్య తరువాత పరిస్థితి మరింతగా తన కంట్రోల్లోకి తీసుకోవాలని చూస్తోంది. కేరళలో బలపడేందుకు కమల దళపతులే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఈశాన్యంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా సంఘ్ పరివార్ సాయంతో మరింత బలపడుతోంది. ఇలా తనకు వ్యతిరేకత ఉందనుకున్న అన్ని రాష్ట్రాల్లోనూ వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకెళుతోంది బీజేపీ. వీటితో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఆపరేషన్లు దాదాపుగా మొదలు పెట్టేసింది. ఇప్పటికే ఇందుకోసం పెద్ద వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. మొత్తంగా చెప్పాలంటే ఇప్పుడు సెంట్రల్ లెవెల్లో మోడీ సహా కమల దళం అంతా ఎలక్షన్ మూడ్లోనికి వచ్చేసినట్లే కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకునే అవకాశం ఉన్నా అక్కడ ఎంతకైనా తెగించేందుకు సిద్ధమవుతోంది. 2014 మాదిరిగానే ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ దక్కించుకొని పీఠమెక్కేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు కమలనాథులు. వెల్కమ్ బ్యాక్. అధికార బీజేపీ అప్పుడే అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా ఎన్నికల్లో పరాభవం పాలైన కాంగ్రెస్ కూడా ఇప్పటి నుంచే బలపడేందుకు రెడీ అవుతోంది. ఇంతకీ మోడీని ఢీకొట్టేలా కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహం ఏంటి? రాహుల్ గాంధీ ఒక్కడే కాంగ్రెస్ ను నడిపించగలుగుతాడా? 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు చూస్తే ఎలాంటి పార్టీ ఎలా అయిపోయింది అన్న భావన కలిగింది. అప్పటికి సరిగ్గా 30 ఏళ్ల కిందట 404 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో మాత్రం కేవలం 44 సీట్లు దక్కించుకొని ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోయింది. చరిత్రలో ఇంతటి దారుణమైన ఫలితాలు ఒక పక్క, కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదంతో బాహుబలిలా దూసుకెళ్తున్న మోడీ మరోపక్క. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ కోలుకోవాలంటే కష్టమే. కానీ కాంగ్రెస్ మాత్రం అందుకు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటోంది. 2019 కల్లా తాను బలపడేందుకు, మోడీని ఢీకొట్టి నిలబడేందుకు, 2019 ప్రభుత్వ ఏర్పాటులో సంకీర్ణ అస్త్రాలతో కలబడేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీ అనగానే సోనియా గాంధీ గుర్తుకొచ్చేవారు. కానీ ఆమె అనారోగ్య కారణాలతో పార్టీ వ్యవహారాల్లో అంత చురుగ్గా లేకపోవడంతో రాహుల్ గాంధీయే కీలకంగా ఉన్నారు. అందుకే సాధ్యమైనంతగా పార్టీని బలోపేతం చేసే బాధ్యతను రాహుల్ భుజస్కంధాలపైనే పెట్టబోతున్నారు. ఇందుకోసం అవసరమైతే పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా రాహుల్ కు అప్పగించనున్నారు. ఇన్నాళ్లుగా ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఇకపై అధ్యక్షుడిగా తన మార్కు రాజకీయంతో ముందుకు వెళతారని అనుకుంటున్నారు. ఇక రాహుల్ కు తోడుగా సోదరి ప్రియాంక గాంధీని కూడా రంగంలోనికి దించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అదే అవసరమైతే రాహుల్ ను ఉపాధ్యక్ష పదవిలో ఉంచి ప్రియాంకను వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాలన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పదవుల్లో ఎన్ని మార్పులు చేసినా, కాంగ్రెస్ హైకమాండ్ లో ఎన్ని పావులు కదిపినా ప్రస్తుత పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో భారీగా పుంజుకోవటం సాధ్యం కాదన్నది కాంగ్రెస్ కు తెలియని వాస్తవం కాదు. అందుకే మెజారిటీ మీద కాకుండా బలపడేందుకు పావులు కదుపుతోంది. 100కు పైగా సీట్లు దక్కించుకుంటే 2004 మాదిరిగా సంకీర్ణ సూత్రాలతో అధికారంలోకి రావచ్చన్న ఆశతో ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ జోష్ పెంచేశారు. దేశంలో అధికారం ఉన్న రాష్ట్రాలతో పాటు అనవసరమైన రాష్ట్రాల్లోనూ టూర్లేస్తున్నారు. తాజాగా కన్నడ నట ఇందిరా క్యాంటీన్లను ఓపెన్ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ కుయుక్తుల్ని తిప్పికొట్టాలని తన శ్రేణులతో పాటు ప్రజలకు చెప్పుకొచ్చారు. ఇలా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయదగ్గ ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.
ఈ టూర్లు ఇలా కంటిన్యూ చేస్తూనే మరోపక్క రాష్ట్రాల్లో కూడా ఇన్ఛార్జీల మార్పులపై దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కుంతియాను తీసుకొచ్చారు. ఇక ఏపీలో తాము ఇప్పట్లో నిలబడ్డం కష్టమని తెలిసినా ఇక్కడ సాధ్యమైనంతగా నిలదొక్కునేందుకు పావులు కదుపుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనైనా అధికారం నిలబెట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నెల కిందటి వరకు దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సంఖ్య 7. కానీ బీహార్లో రాజకీయం తారుమారవ్వడంతో ఇప్పుడు వాటి సంఖ్య 6కు పడిపోయింది. ఇందులో ఈ ఏడాది చివర్లో గుజరాత్తో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. ఇక మిగిలిన 5 రాష్ట్రాల్లో కర్ణాటక, మేఘాలయ, మిజోరాంలలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 4 రాష్ట్రాలు కూడా చేజారితే అప్పుడు కాంగ్రెస్ చేతిలో ఉండేవి పంజాబ్, పాండిచ్చేరిలే. అందుకే అన్నింటికన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఈ 4 రాష్ట్రాల మీద దృష్టి పెట్టింది. ముందు వీటిలో అధికారాన్ని నిలుపుకొని ఆపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బలపడాలని చూస్తోంది. ఓవరాల్ గా పార్టీలో కొత్త జోష్ తీసుకొచ్చేందుకు రాహుల్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటుగానే అవకాశం ఉన్న రాష్ట్రాలపైన తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టారు. కాంగ్రెస్ సీనియర్లు కూడా ఇప్పటి నుంచే వ్యూహ ప్రతివ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ తీరుతెన్నులు చూస్తుంటే 2019 ఎన్నికలకు ఇప్పటి నుంచే అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వెల్కమ్ బ్యాక్. కేంద్రంలో ఉన్న ప్రధాన పార్టీలే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు కూడా అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైందా అన్న అభిప్రాయాలకు అద్దం పట్టేలానే ఉన్నాయి. ఇటు ఏపీలో అటు తెలంగాణలో అన్ని పార్టీలు 2 ఏళ్ల ముందు నుంచే ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలే కాదు, ప్రతిపక్ష పార్టీలతో పాటు మిగిలిన పార్టీలు కూడా మిషన్ 2019 లక్ష్యంగానే కత్తులు నూరుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్లోకి వచ్చేసినట్లుగా ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో ఇప్పటికే ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఇక్కడి నంద్యాల ఎన్నికల్ని అంతా రెఫరెండంగా భావిస్తున్నారు. నంద్యాల కోటపై ఎవరి జెండా ఎగురుతుందనేది ఏపీలో రాజకీయంగా కీలకమైన అంశంగా మారింది. ఈ ఎన్నికల ఫలితాలను బేస్ చేసుకునే అధికార ప్రతిపక్షాలు రాజకీయంగా మిషన్ 2019 కు వ్యూహరచన చేయనున్నాయి. అధికార టీడీపీ, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీలకు ఈ ఎన్నికలు ఇజ్జత్కా సవాల్గా నిలవనున్నాయి. ఇక అధికార భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా ఈ ఎన్నికల తర్వాతనే తన దారేమిటి అన్నది స్పష్టంగా ప్లాన్ చేసుకోబోతోంది. ఒక్క నంద్యాల సీటును దక్కించుకోవడానికి బరిలోకి దిగుతున్న అన్ని పార్టీలు ధన, అంగ, అర్ధబలాలన్నీ ప్రయోగిస్తున్నాయి. నంద్యాలే కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే మూడ్ క్రియేట్ చేస్తున్నారు. ఇక అధికార టీడీపీ పథకాలతో ముందుకెళ్లాలని చూస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణాన్ని, ఇతర ప్రభుత్వ ఆఫీసుల నిర్మాణాన్ని ప్రజల్లో ఫోకస్ చేస్తోంది. వీటితో పాటు ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ప్రజల్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. ప్రాజెక్టులను తమ ప్రధాన సక్సెస్ కింద పబ్లిసిటీ చేయాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే పట్టిసీమను పూర్తి చేశారు. ఇక పోలవరం, పురుషోత్తంపట్నం ప్రాజెక్టుల మీద సీఎం సీరియస్ గా దృష్టి పెట్టారు. అలాగే సంక్షేమ పథకాల గురించి ఇప్పటి నుంచే ప్రచారం మొదలు పెట్టేశారు. రాజకీయంగా కూడా ఇప్పటికీ టీడీపీ ఆపరేషన్ ఆకర్షణ కొనసాగిస్తూనే ఉంది. నంద్యాల ఎన్నికల వేడి నడుస్తుండగానే గంగుల ప్రతాప్ రెడ్డిని తమ వైపు తిప్పుకోవటం చూస్తుంటే టీడీపీ పొలిటికల్ గా ఎంత వ్యూహాత్మకంగా వెళుతోందో అర్థమవుతుంది. మరోపక్క ప్రతిపక్ష వైసీపీ కూడా నంద్యాల మీద తీవ్ర స్థాయిలో దృష్టి పెట్టింది. ఎలాగైనా సరే ఈ సీటును దక్కించుకుని టీడీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాలని చూస్తోంది. ఒక్క నంద్యాల సీటు గెలిస్తే వైసీపీకి 1000 ఏనుగుల బలం వచ్చినట్లే. ఇప్పటికే అధికార పార్టీ నుంచి శిల్పా చక్రపాణిని తన పార్టీలోనికి రప్పించుకోవటం జగన్ కు ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉంది పార్టీ. ఇక నంద్యాల సీటు దక్కితే తాను కూడా ఆపరేషన్ ఆకర్షణను మొదలు పెట్టాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. వీటితో పాటు అక్టోబర్ నుంచి జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల మూడ్ వచ్చేసిందని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం ఏముంటుంది? ఇటు పాదయాత్రలో అధికారానికి అడుగులేయటంతో పాటు వ్యూహాత్మకంగా ముందుకెళ్లేందుకు పర్ఫెక్ట్ పొలిటికల్ మేనేజ్మెంట్ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన మీద ఆశలు పెట్టుకున్నాడు జగన్. ఇవన్నీ చూస్తుంటే మిషన్ 2019 కు వైఎస్ఆర్సీపీ ఇప్పటి నుంచే రెడీ అయ్యిందని ఇట్టే అర్థమవుతుంది.
ఇక బీజేపీ కూడా నంద్యాల ఎన్నికల తర్వాత తన వ్యూహాల్ని బయటపెట్టాలని చూస్తోంది. అందుకే నంద్యాల బైపోల్ రిజల్ట్స్ వచ్చిన మర్నాడే బీజేపీ దళపతి అమిత్ షా ఏపీకి రాబోతున్నారు. నంద్యాల ఫలితాలు ఎలా ఉన్నాయన్న దాన్ని బట్టి వ్యూహం రచించబోతున్నారు. అంతేకాదు ఇక్కడ కుల సమీకరణాల దృష్ట్యా ఏ సామాజిక వర్గం ఓట్ల బట్టి ఏ పార్టీ వైపు ఎవరున్నారో చూసి అప్పుడు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలనుకున్నారు. మరోపక్క ప్రస్తుత ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు పదవీకాలం పూర్తి కావడంతో అతని స్థానంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతను నిలబెట్టే ఆలోచన కూడా ఉంది. ఈ వ్యూహం ద్వారా రెడ్డి టైటిల్ ను కాంగ్రెస్ నుంచి తన వైపు లాక్కోవాలని చూస్తోంది. దీనివల్ల రాయలసీమలో కాంగ్రెస్ ఓట్లకు గాలమేయాలన్నది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఏపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్లో దూసుకెళ్లబోతున్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్న రిలీజ్ డేట్ ప్రకటించేశారు. మరోపక్క జనసేనను సంస్థాగతంగా వ్యవస్థీకృతం చేసే పనులు కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటికే సేవాదళ్ను ప్రారంభించిన పవర్ స్టార్ త్వరలో జనసేన విద్యార్థి విభాగం, మహిళా విభాగాలను కూడా ప్రారంభించనున్నారు. 2019 వరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయనన్న పవన్ 2019 ఎన్నికల్లో మాత్రం బరిలోకి దిగుతానని చెప్పకనే చెప్పారు. అందుకే ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ఆఖరికి కాంగ్రెస్ కూడా తమ వంతు కృషి చేస్తోంది. ఏపీలో పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడింది హైకమాండ్. ఇప్పట్లో ఏపీలో కోలుకోవటం కష్టమని తెలిసినా కాస్తంతైనా బలపడేలా ముందుకెళ్లనుంది. ఇందుకోసం స్థానిక ఇష్యూస్ మీద పోరాడాలని శ్రేణులకు పిలుపునిచ్చింది. ప్రత్యేక హోదా అంశం మీద అధికార టీడీపీ, బీజేపీలను ఇరుకును పెట్టాలని భావిస్తోంది. ఒక్క ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా అదే స్థాయిలో ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. ఇక్కడ అన్ని పార్టీలు మిషన్ 2019 లక్ష్యంగానే ముందుకెళ్తున్నాయి. అధికార టీఆర్ఎస్ దూకుడు చూస్తుంటే అప్పుడే ఎన్నికల వేడి మొదలైపోయిందా అన్న అనుమానాలు కలిగిస్తోంది. మిషన్ 2019 లక్ష్యంగా టీఆర్ఎస్ సిద్ధం చేసుకుంటున్న అస్త్రాలు చూస్తుంటే ప్రత్యర్థి పార్టీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలంగాణ వాసులకు 1,00,000 ఉద్యోగాలతో టీఆర్ఎస్ రెడీ అవుతోంది. 1,00,00,000 ఎకరాల మాగాణి మా లక్ష్యమంటూ ముందుకెళుతోంది. సంక్షేమ పథకాలతో టీ సర్కారు స్పీడుకు బ్రేకులేయటం కష్టమన్నట్లుగానే ఉన్నాయి పరిస్థితులు. తెలంగాణ కాంగ్రెస్ కూడా అదే రేంజ్లో రెడీ అవుతోంది. ఇక్కడ ప్రజా ఉద్యమాలతో ముందుకెళ్లాలని చూస్తోంది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ దక్కించుకునేలా ఇక్కడ నిలదొక్కుకోవాలని చూస్తోంది. రాబోయే ఎన్నికల్లో మరింత బలపడాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక మరోపక్క బీజేపీ కూడా తెలంగాణలో సైలెంట్ గా తన గేమ్ ప్లాన్ అమలు చేసుకుంటూ వెళుతోంది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ మీద ఆధారపడాలని చూస్తోంది బీజేపీ. టీఆర్ఎస్ ను అస్థిరపరచడం ద్వారా తెలంగాణలో బలపడాలన్న వ్యూహంతో ముందుకెళుతోంది. దీనికి తాజాగా డిఎస్ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ. తాను బీజేపీలో చేరటం లేదని డిఎస్ ప్రకటించి 2 రోజులు తిరగకుండానే ప్రధానిని సపోర్ట్ చేస్తూ డిఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే బీజేపీ గేమ్ ప్లాన్ అర్థమవుతోంది. ఇదంతా తండ్రి కొడుకుల మధ్య రాజకీయ విభేదాలని ఎవరు ఎంత సర్ది చెబుతున్నా ప్రజలకు మాత్రం విషయం అర్థమైపోయింది. ఇక తెలంగాణలో టీడీపీ కూడా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలన్న ధోరణిలో అడుగులేస్తోంది. ఇక్కడ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని కవర్ చేసుకుని రాబోయే 2 ఏళ్లలో బలపడాలన్నది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే మిషన్ 2019 లక్ష్యంగా అడుగులేస్తున్నాయి. మొత్తంగా 2 ఏళ్ల ముందు నుంచే మిషన్ 2019 మొదలైపోయింది.